ప్రియ సహోదరులారా, గతాన్ని మోస్తే బరువు, వదిలితే దారి. గతాన్ని మోస్తే బరువు, వదిలితే దారి. గతాన్ని పట్టుకొని కూర్చుంటే ముందుకు వెళ్ళలేము. గతాన్ని పట్టుకొని కూర్చుంటే ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే ముందుకు నడవటానికి 2 చేతులు ఖాళీగా ఉండాలి. ముందుకు నడవటానికి 2 చేతులు ఖాళీగా ఉండాలి. నిన్నటి తప్పులు మన గుర్తింపు కాదు. నిన్నటి అపజయాలు మన గమ్యం కాదు. అవి మన జీవిత పాఠాలు మాత్రమే. ఎప్పటికీ అలా ఉండిపోకూడదు, అలా ఆలోచించకూడదు. ఇలా చేయవచ్చు అనే అవకాశాలు కనిపించవు. గతం ఒక అధ్యాయం మాత్రమేనండి. గతం అనేది ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం పుస్తకం కాదు. ఈ అధ్యాయాన్ని మూసివేసినప్పుడే కొత్త అధ్యాయం ప్రారంభమవుతూ ఉంది. క్షమించటం నేర్చుకోండి. ముందుగా మీరే మిమ్మల్ని వదిలివేయండి. మీ హృదయాన్ని భారంగా చేసిన జ్ఞాపకాలను వదిలివేయండి. ఇవాళ కొత్త రోజు, కొత్త ఆశ, కొత్త అవకాశం. గతాన్ని వదిలిన వాడే భవిష్యత్తుని గట్టిగా పట్టుకోగలరు. కాబట్టి గతాన్ని వదిలివేసి భవిష్యత్తు గురించి ఆలోచించుకుందాం. మరి గతాన్ని పట్టుకొని మనం కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేమని మనకు తెలుసు. కాబట్టి గతాన్ని గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ప్రస్తుతాన్ని గురించి మనం ఆలోచించాలి. మరి గతం పట్టుకొని కూర్చుంటే ముందుకు వెళ్ళలేము. నిన్నటి బాధలను భుజాలపై మోస్తూ ఈరోజు ఆనందాన్ని మనం చూడలేం కదా. గతం మనకు పాఠం మాత్రమే, శిక్ష కాదు. అది మనల్ని ఆపటానికి కాదు, మనల్ని మార్చటానికే అలా వస్తూ ఉంది. జరిగిన దాన్ని మార్చలేము, కానీ దానిని మన దారిలో మార్చుకోవచ్చు. గాయాలు మనల్ని బలహీనుల్ని చేస్తాయి, కానీ మనల్ని బలవంతులు చేసుకోవటానికి ఆ గాయాలకు మనం కట్టుకుంటాము. మరి జరిగిన దాన్ని మనం మార్చలేమని మనకు తెలుసు. కాబట్టి నిన్నటి కన్నీళ్లను, నిన్నటి తప్పులను, నిన్నటి అపజయాలను అన్నిటినీ వదిలివేద్దాం. ఈరోజు మన చేతుల్లో ఉంది, మన ఆశల్లో ఉంది. ధైర్యంగా ముందుకు నడవదాం. మంచి రోజుల కోసం ఎదురు చూద్దాము. గతం వెనుకే ఉంది, భవిష్యత్తు ముందు ఉంది. ఎంచుకోవాల్సిన అడుగు మన చేతుల్లో ఉంది. కాబట్టి మనం గతాన్ని వదిలేసి ముందుకు అడుగు వేయుటకు, మంచిని చేయుటకు ప్రయాసపడదాము.